ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10 నెలలుగా పిటిషనర్ జైల్లో ఉన్నారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశారని అన్నారు. ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని తెలిపింది. ఇక ట్రయల్ కు తిరుపతన్న పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దుకు కోర్టును ఆశ్రయించవద్దని స్పష్టం చేసింది. ఇక పాస్పోర్టు రద్దు సహా ఇతర బెయిల్ షరతులన్నింటినీ కూడా ట్రయల్ కోర్టు ఇస్తుంది అని సుప్రీంకోర్టు తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్. థ్యాంక్ యూ మమతా. ప్రస్తుతం మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్నకు ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే 10 నెలలుగా జైల్లో ఉన్న ఆయనకు ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుతో ఆయనకు కొద్దిపాటి వెసులుబాటు జరిపిందని చెప్పొచ్చు. ఎందుకంటే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు సైతం ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా 10 నెలలుగా ఆయన జైలు జీవితాన్ని గడిపిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక కీలక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు తిరుపతన్నకు సంబంధించిన బెయిల్ మంజూరుతో ఒక్కసారిగా ఇటు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఇలాంటి పరిస్థితి మాత్రం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ కు సంబంధించిన దాఖలు చేశారన్నారు. ఇంకా జైల్లోనే ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం చెప్పింది. ఎందుకంటే ట్రయల్ కు తిరుపతన్న పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే సాక్షులను సైతం తారుమారు చేసే ఆస్కాలు ఉన్న నేపథ్యంలో వాటిని సైతం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయనకు షరతులతో కొన్ని షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దును కోర్టుకు ఏదైతే ఆశ్రయించవచ్చు, ఎందుకంటే ఇలాంటి ఏదైనా ఎలాంటి సాక్షులను తారుమారు చేసే అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సైతం జోక్యం చేసుకునే అధికారాన్ని సైతం ఇటు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎందుకంటే పాస్పోర్ట్ రద్దు చేసి ఇతర బెయిల్ షరతులన్నింటినీ ట్రయల్ కోర్టులో ఇస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఇప్పటికే తెలిపింది. ఇందులో భాగంగానే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది అంతకు ముందు లుద్రా వాదనలు వినిపించారు. ఈ వాదనలో కీలకమైన అంశాలను సైతం సుప్రీంకోర్టుకు వివరించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్ననే ప్రధాన నిందితుడు అయినందున ఆయనపై మరికొన్ని దీనిలో ఆయన పాత్ర ఉన్నందున మరో 4 నెలల పాటు సమయం పడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అక్కడ చెప్పారు సుప్రీంకోర్టుకు. ఈ పరిస్థితుల్లో కొంతమంది కీలక సాక్ష్యాలను ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. మరోవైపు చూస్తుంటే బెయిల్ ఇవ్వద్దన్నారు, కానీ రాజకీయ నేతల ఆదేశాలతో హైకోర్టు జడ్జిలు ఫోన్లను కూడా ఈరోజు ట్యాపింగ్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు సంబంధించిన ఆధారాలు చెరిపేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సైతం ఇటు ప్రభుత్వాన్ని కోర్టుకు వివరించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఈ రోజు కొద్దిపాటి తిరుపతన్నకు ఊపిరి లగింపించి చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా 10 నెలల పాటు ఆయన జైల్లోనే జీవితం గడిపారు. ఎందుకంటే అనేక సాక్ష్యాధారాలు కీలక నిందితులుగా ఉన్న ఆయనపై ప్రత్యేకంగా ఇటు ప్రభుత్వం సైతం సీరియస్ గా ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతో మందికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకులే కావచ్చు, మాజీ సీఎంలే కావచ్చు, సినీ ప్రముఖులే కావచ్చు, జిల్లాకు సంబంధించిన అనేక మంది జడ్జిలు, హైకోర్టు జడ్జిలను సైతం ఫోన్ ట్యాపింగ్ లో ఈయన కీలకంగా వ్యవహరించాలని చెప్పేసి అటు ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ పరిస్థితుల్లో కొన్ని షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేయడంతో తిరుపతన్న ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. పాస్పోర్ట్ తో పాటు ఆయన దగ్గర ఉన్న ప్రధాన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తారుమారు చేయకుండా ఉండాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు వారి కుటుంబ సభ్యులు సైతం కొంచెం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం మమత. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.